గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 455. ఈరోజు డైలీ మనీ షోలోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో కూడా మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 51 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 62,130 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా 18,497 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63% పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. లాస్ట్ వీక్ నుంచి మన మార్కెట్ లో కంటిన్యూస్ గా వాలటాలిటీ కనపడుతుంది. మన మార్కెట్ లోనే కాదు, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా వాలటాలిటీ కనపడుతుంది. దానికి రీజన్ ఈ 13th రోజున అంటే రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ సిపిఐ డేటా రానున్నది. యుఎస్ లోని నవంబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అయింది అన్నది మనకి రేపు ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ 14th అంటే ఎల్లుండి మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రానున్నది. ఈ నవంబర్ మంత్ లోని సిపిఐ డేటా రేపు రిలీజ్ అయ్యాక దాని ఆధారంగా 14th రోజున యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వీక్ లో ఈ రెండు ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఈ ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. నెక్స్ట్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మార్కెట్స్ రిలేటెడ్ గా కావచ్చు, ఎకానమీ రిలేటెడ్ గా కావచ్చు, ఎర్లీ వార్నింగ్స్ అండ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక రిపోర్ట్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ మంత్ లో కూడా వీళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. లాస్ట్ 1 year గా గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వలన అన్ని కంట్రీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. నౌ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుందని ఈ చార్ట్స్ ద్వారా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గ్లోబల్ సప్లై చైన్ ప్రెషర్ తగ్గుతుందని అండ్ అలాగే సప్లై ఇంప్రూవ్ అవుతూ డిమాండ్ తగ్గుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే డిమాండ్ తగ్గి సప్లై పెరిగినట్లయితే ఏమవుతుంది, ప్రైసులు తగ్గుతాయి కదా. సో ఈ ప్రైస్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కమోడిటీ ప్రైసెస్ వాటి పీక్ కి టచ్ అయ్యి అగైన్ మళ్ళీ ఇప్పుడు కమోడిటీ ప్రైస్లు బాగా కరెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ తోని గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అయితే కొంచెం ఈజ్ అవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ మన ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందని, కన్సిక్యూటివ్ గా 5 quarters డబుల్ డిజిట్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు క్రమంగా కంట్రోల్లోకి వస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అదే మనం ఎవ్రీ మంత్ డేటాలో అయితే చూస్తున్నాం. నో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కొంచెం సాఫ్ట్ గా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ ఈజ్ అవుతుంది కదా, సో ఇంట్రెస్ట్ రేట్స్ సైకిల్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ ద్వారా తెలియజేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడానికి మరొక రీజన్ $100 పైన పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వస్తున్నది. దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. చైనాలోని ఫాలో అవుతున్నటువంటి జీరో కోవిడ్ పాలసీ వలన అక్కడ డిమాండ్ బాగా తగ్గింది. చైనాలో డిమాండ్ తగ్గడం వలన అండ్ దాంతో పాటుగా యుఎస్ అండ్ యూరోప్ లో కూడా డిమాండ్ కొంచెం తగ్గడం వలన ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా కరెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువగా కరెక్ట్ అయినట్లయితే దాని వలన మన కంట్రీ ఎక్కువగా బెనిఫిట్ పొందబోతుంది. ఎందుకంటే మనం క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంటాం కదా. సో ఇలా క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు క్రూడ్ ప్రైస్లు పెరిగినట్లయితే మన మీద ఆ భారం బాగా పడుతుంది. నో క్రూడ్ ప్రైస్లు తగ్గుతున్నాయి కాబట్టి అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ కోవిడ్ టైం నుంచి బాగా పెరిగినటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ లోని లాస్ట్ 1 year గా బాగా కరెక్షన్ చూసాం. నో ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క RSI ఇండెక్స్ దాని బాటమ్ ని టచ్ అయ్యి రికవరీ స్టార్ట్ అయిందని ఈ చార్ట్ ద్వారా వీళ్ళు చెప్తున్నారు. నో ఓవర్ సోల్డ్ కండిషన్ నుంచి రికవరీ స్టార్ట్ అయింది కదా అని ఇమీడియట్ గా బుల్ మార్కెట్ వస్తుందని ఏమీ గ్యారంటీ లేదు. బట్ కానీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇంప్రూవ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్, లాస్ట్ 16 months నుంచి నిఫ్టీ పెరుగుతున్నా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోని పెద్దగా మూమెంటం లేదు. ఇన్ఫాక్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోని బాగా కరెక్షన్ చూసాం. సో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత నిఫ్టీ ఇప్పుడు పెరుగుతున్నా కూడా వీటిలో పాజిటివ్ మూమెంటం కనపట్లేదు కదా. సో దాంతో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయని అండ్ ప్రెసెంట్ ట్రైలింగ్ ఎర్నింగ్స్ తో చూసినట్లయితే నిఫ్టీ ఇండెక్స్ 22x లో ట్రేడ్ అవుతుందని అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 23x లో ట్రేడ్ అవుతున్నట్లయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 20x లో ట్రేడ్ అవుతుందని. సో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇప్పటి వరకు అండర్ పెర్ఫార్మ్ చేయడం వలన ఇక్కడ నుంచి వీటిలో మూమెంటం స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఈ చార్ట్స్ లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలా ఒకవేళ మూమెంటం స్టార్ట్ అయినట్లయితే ముందుగా స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే ఆ మూమెంటం బాగా కనబడి దెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కనపడుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు లార్జ్ క్యాప్ స్పేస్, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. సో ప్రెసెంట్ వాల్యుయేషన్స్ అయితే అంత చీప్ గా లేవు. అండ్ వాటి పియర్స్ తో కంపేర్ చేస్తే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు రికార్డ్ హైకి టచ్ అవుతున్నాయి. అలా అని చెప్పి ఈ స్టాక్స్ పెరగవని కాదు, బట్ వీటికన్నా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోని బాటమ్ అప్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్పేస్ లోని మూమెంటం వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నదని వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. సో వీ హ్యావ్ టు సీ వీళ్ళు చెప్తున్నట్టుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోని ఇక్కడ నుంచి మూమెంటం ఏమైనా స్టార్ట్ అవుతుందేమో. అండ్ వీటితో
దీంతో పాటుగా ఇంకా వీళ్ళు ఈ రిపోర్ట్ లో చాలా డేటాని షేర్ చేశారు. ఇందులో సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డేటాని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ రిపోర్ట్ ని చదవాలనుకున్నట్లయితే ఈ రోజు డైలీ మనీ షోని లైవ్ చేసే ముందు ఈ రిపోర్ట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ టెక్ వాబాగ్ వాళ్ళ యూరోపియన్ సబ్సిడరీ అయినటువంటి వాబాగ్ వాటర్ సర్వీసెస్ ఎస్ఆర్ఎల్ వాళ్ళకి రొమానియాలో ఉన్నటువంటి ప్యూరోలైట్ ఎస్ఆర్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి 260 crores వర్త్ రిపీట్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా రొమానియాలోని ప్యూరోలైట్ వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని అప్గ్రేడ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ప్లాన్ ని 24 months లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ రిపీట్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ ఈ రోజు సెషన్ లో టెక్ వాబాగ్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎన్టీపీసీ వాళ్ళు తమిళనాడు ఇత్తైపురం సోలార్ పీవీ ప్రాజెక్ట్ లోని ప్రపోజ్ చేసినటువంటి 230 మెగావాట్ కెపాసిటీలోని ఫస్ట్ పార్ట్ కెపాసిటీ అయినటువంటి 162.27 మెగావాట్ కెపాసిటీని 10th December రోజున సక్సెస్ఫుల్ గా కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఎన్టీపీసీ యొక్క స్టాండ్ అలోన్ ఇన్స్టాల్డ్ కమర్షియల్ కెపాసిటీ 57,801.27 మెగావాట్ కి చేరినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జేపీ పవర్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జైపీ నైగ్రీ సిమెంట్ గ్రిండింగ్ యూనిట్ ని డైవర్స్ చేయడానికి చూస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి దాల్మియా భారత్ సిమెంట్ వాళ్ళు ఈ గ్రిండింగ్ యూనిట్ని బై చేయొచ్చు అని చెప్పి మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే దాల్మియా భారత్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. దాల్మియా భారత్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి దాల్మియా సిమెంట్స్కి చెందినటువంటి ఒక ఈవెంట్ రిలేటెడ్గా డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే జైపీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సిమెంట్ గ్రిండింగ్ యూనిట్ని దాల్మియా భారత్ సిమెంట్ వాళ్ళు అక్వైర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. సో దాల్మియా భారత్ సిమెంట్ వాళ్ళు ఈ గ్రిండింగ్ యూనిట్ ని అక్వైర్ చేసినట్లయితే జేపీ పవర్ వాళ్ళకి క్యాష్ వస్తుంది కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ 8 రూపీస్ పెన్నీ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ జేపీ పవర్ లోని జేపీ అసోసియేట్స్ వాళ్ళు 24% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో దాంతో జేపీ అసోసియేట్స్ స్టాక్ లో కూడా ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈక్విజిషన్ రిలేటెడ్ గా దాల్మియా వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు అప్డేట్ వచ్చింది. దాల్మియా భారత్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి దాల్మియా సిమెంట్ వాళ్ళు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ యొక్క క్లింకర్, సిమెంట్ అండ్ పవర్ ప్లాంట్స్ ని ఎక్వైర్ చేయడానికి బైండింగ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి టోటల్ గా 9.4 MNT సిమెంట్ కెపాసిటీ ఉంటే దాంతో పాటుగా 6.7 MNT క్లింకర్ కెపాసిటీ ఉన్నదని అండ్ 280 MW థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని ఈ టోటల్ కెపాసిటీని జయప్రకాష్ అసోసియేట్స్ వాళ్ళ దగ్గర నుంచి దాల్మియా భారత్ సిమెంట్స్ వాళ్ళు 5,666 crores కి అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అసెట్స్ అన్ని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ రిలీజ్ అవడంతో దాల్మియా భారత్ లిమిటెడ్ స్టాక్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో MTAR టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. MTAR వాళ్ళు ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా 500 kg పేలోడ్ కెపాసిటీతో సెమీ క్రయోజెనిక్ టెక్నాలజీతో పవర్ చేసిన 2 స్టేజ్ లోని లో ఎర్త్ ఆర్బిట్ ఆల్ లిక్విడ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని డిజైన్ అండ్ డెవలప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ MOU 3 years వరకు ఫోర్స్ లో ఉంటుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో MTAR టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ స్టాక్ ఫ్రైడే నుంచి కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎస్ బ్యాంక్ స్టాక్ ఎందుకు పెరుగుతుందని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఫ్రైడే రోజు కూడా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా అప్డేట్ ని షేర్ చేశాను. ఎస్ బ్యాంక్ లోని కార్లిల్ వాళ్ళు, అడ్వెంట్ వాళ్ళు ఈచ్ 10% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే ఇన్ఫార్మ్ చేశారు కదా. అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి RBI దగ్గర నుంచి మరొక 2 letters కూడా వచ్చినట్లుగా వీళ్ళు ఫ్రైడే రోజు అప్డేట్ చేశారు. అండ్ దాంతో ఫ్రైడే రోజు స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఫర్దర్ గా మూవ్ అవుతుండడంతో ఆ పాజిటివ్ మూమెంటం ఈ రోజు కూడా బిల్డ్ అయింది. ఇది తప్ప స్పెషల్ గా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఏమీ అప్డేట్ అంటూ లేదు. నెక్స్ట్ RVNL వాళ్ళు సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయినటువంటి కిర్గిజ్ రిపబ్లిక్ లోని రైల్, రోడ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను కిర్గిజ్ ఇండస్ట్రీ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నట్లుగా ఈ జాయింట్ వెంచర్ యొక్క నేమ్ కిర్గిజ్ ఇండస్ట్రీ అండ్ RVNL గా వీళ్ళు పేరు పెట్టారు. దీనిలోని RVNL వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ Paytm వాళ్ళు అక్టోబర్, నవంబర్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ 2 months లోని వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 150% గ్రోత్ డెలివర్
చేసినట్లయితే వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి లోన్ అమౌంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 374% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ పేటిఎం సూపర్ యాప్ లోని యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే జిఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ దగ్గర నుంచి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ని సప్లై చేసేందుకు గాను 5.75 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ సుప్రీం పెట్రోకెమ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 4 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 గా స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ కి 6th January రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సుప్రీం పెట్రోకెమ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా అవబోతుంది. అండ్ ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలో దీని ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ ని January 18th గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే January 18th నాటికల్లా ఎవరి డిమాట్ అకౌంట్ లో ఈ KPI గ్రీన్ ఎనర్జీ యొక్క స్టాక్స్ క్రెడిట్ అయి ఉంటాయో వాళ్ళు ఈ బోనస్ ఇష్యూకి ఎలిజిబుల్. నెక్స్ట్ PSP Projects వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ అండ్ ఇండస్ట్రియల్ కేటగిరీస్ లోని 115.49 crores వర్త్ వర్క్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతోని ఫైనాన్షియల్ ఇయర్ 22-23 లోని వీళ్ళ టోటల్ ఆర్డర్ ఇన్ఫ్లో 1948.58 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో PSP Projects స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో యూనిపార్ట్స్ IPO లిస్ట్ అయింది. ఈ IPO ఈ రోజు సెషన్ లో BSE లోని 575 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 577 రూపీస్. అక్కడి నుంచి ఫర్దర్ గా కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 539 రూపీస్ 55 పైసా క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 6.49% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని కార్తిక్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, మనీ పర్స్ ఛానల్ కి ధన్యవాదాలు. డియర్ సార్, presently my age is 30 years of old. Now I am working in a MNC. I have a 1 year 6 months baby girl. We want to plan for her MBBS. We want to save 1 crore plus amount for her studies. Now I am drawing 30k per month and I will get rent from my home 8,000 per month. Based on my financial status, which plan will be suitable to us for our daughter education? Basically, we will look for an MBBS after completion of intermediate. I mean 17 years of my daughter. Please suggest me, sir. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ అండ్. హలో కార్తిక్ గారు, మీ క్వశ్చన్ బట్టి మీకు దగ్గర ఒక 2 years బేబీ ఉన్నది. తనకి 17 years వచ్చేసరికి తన MBBS కోసం మీకు 1 crore అవసరం పడుతుంది. దానికోసం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీకు 17 years వరకు అంటే 15 years టైం ఉన్నది. ఈ 15 years టైంకి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే SIP రూట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అది కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ రిటర్న్ వస్తుంది కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్నటువంటి టైం పీరియడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. దానికోసం అని మీరు మంత్లీ ఒకవేళ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 12% రిటర్న్స్ వేసుకున్న యావరేజ్గా మీరు మీ టార్గెట్ని అచీవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనే ప్రెజెంట్ మీరు 10,000 రూపీస్తోని SIP స్టార్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పైన 12% పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఈ 12% రిటర్న్ CAGR వర్కౌట్ అయితే మీరు మీ టార్గెట్ని అయితే అచీవ్ చేయొచ్చు. దగ్గర మీకు 97 lakhs పైన కార్పస్ జనరేట్ అవుతుంది. సో ఇలాగే ఫస్ట్ SIP అయితే స్టార్ట్ చేసుకుని దాని తర్వాత ఇలా 12% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళండి. మీ టార్గెట్ని అయితే మీరు అచీవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.